రాజు దగ్గరకు వెళ్ళి, మీ పాలనలో అంతా ఆనందంగా ఉన్నాం. కాని ఈ మధ్య పొరుగునున్న అడవి నుంచి ఒక గద్ద మన అడవికి పావురాలను వేటాడటానికి వస్తోంది. దాని బారి నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి అంది. తప్పకుండా రక్షిస్తాను. దానికి ఏం చేయాలో చెప్పు అడిగింది గజరాజు. రాజా, మీ సైన్యంలోని 2 ఏనుగులను నా వెంట పంపండి చాలు అంది. గజరాజు ఆజ్ఞతో ఏనుగులు పావురంతో పాటుగా గద్ద ఉన్న అడవికి బయలుదేరాయి. వాటిని చూసిన గద్ద తనను బెదిరించడానికే ఏనుగులను తీసుకుని వస్తోందని అర్థం చేసుకుంది. వెంటనే వాటి ముందు వాలి, ఎంత మోసం చేశావు! ఆహారంగా పావురాలను తీసుకొస్తానని మాటిచ్చి వీటిని తీసుకొచ్చావు, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని కోపంతో పావురం మీద దాడి చేయబోయింది గద్ద. దాంతో ఏనుగులు ఒక్కసారిగా ధీంకరించి దాన్ని భయపెట్టాయి. ఇంకోసారి మా అడవి పక్షులను తినడానికి ప్రయత్నించకు. మొదటిసారి కాబట్టి ఏమీ అనకుండా వదిలిపెడుతున్నాం, నీ బుద్ధి మార్చుకోకపోతే మా ఢమరుకం పక్షి వచ్చి నీ అంతు చూస్తుంది అని బెదిరించాయి. అప్పుడు గద్ద, అమ్మో, ఇవే ఇంత పెద్దగా ఉన్నాయంటే ఆ పక్షి ఇంకెలా ఉంటుందో, ఇక్కడ ఉండే కంటే వేరే అడవికి వెళ్లడం మేలు అనుకుని అక్కడి నుంచి పారిపోయింది. దాంతో ఇక నుంచి గద్ద బాధ తప్పిందని ఆనందంగా గెంతులు వేసింది పావురం.